హలో ఫ్రెండ్స్, కొద్దిగా బోర్ కొట్టి ఒక వెరైటీగా ఫుడ్ ఐటమ్ చేద్దామని ప్లాన్ చేస్తాను. బట్ దీని పేరేంటో నాకు తెలియదు, మీరే చెప్పండి. సో ముందుగా కొద్దిగా సాల్ట్ తీసుకొని ఈ శనగపిండిలోకి వేస్తాను. శనగపిండిలోకి వాటర్ వేసి కొద్దిగా ఎక్కువ నీళ్ళుగా లేకుండా, మరీ చిక్కగా కాకుండా ఇంత కాలంతా కలిపేసుకుంటాను. సో దీనిలోకి కొద్దిగా బియ్యం పిండి మిక్స్ చేసుకోండి. కొద్దిగా క్రిస్పీ రావడానికి. అలాగే కొద్దిగా సోడా. సో బియ్యం పిండి కొద్దిగా సోడా వేసారంటే కొద్దిగా క్రిస్పీ వస్తుంది. సో కలర్ కోసము కొద్దిగా పసుపు యాడ్ చేసేయచ్చు. పసుపు యాడ్ చేశారంటే కలర్ వస్తుంది. టర్మరిక్ ఆరోగ్యానికి మంచిది. సో ఇలా గట్టిగా, మరీ నీళ్ళుగా కాకుండా మరి కొద్దిగా గట్టిగా కలుపుకున్నారంటే బాగా వస్తుంది. సో ఇక మనము ప్యాన్ పై పెట్టేసుకుందాం. సో మరింత ఫ్లేవర్ కోసం ఇది వామును మనము ఇలా యూస్ చేసుకోవచ్చు. ఎక్కువ వేసకపోతే చేదు అవుతుంది. ఎంతకాలం అంత కొద్దిగా వేసుకోవచ్చు. సో ఇలా వాము వేసాక మన శనగపిండి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్లోకి పెట్టేసుకుందాం. సో కొద్దిగా వెరైటీ కోసం నేను ఉడికించిన బఠానీ కూడా యూజ్ చేసుకున్నాను. మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు. సో ఇలా ప్యాన్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ వేడెక్కాక మన పేస్ట్ ప్యాన్ పైన పెట్టేద్దాం. సో ప్యాన్ కొద్దిగా వేడెక్కాక సిమ్లోనే పెట్టేసుకోండి. మన పేస్ట్ ఇక్కడ పోసేసుకుందాం. కొద్దిగా మందంగా పోసేసుకుందాం. సో దీనిపైన మనము ఉల్లిపాయలు, ఎంతకాలంతా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర వేసేద్దాం. అలాగే మనం ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీ స్ప్రింకిల్ చేసేసుకుందాం.
సో దీన్ని మూసి పెట్టేద్దాం, సిమ్లో పెట్టేద్దాం. సిమ్లో పెట్టేసి మూసి పెట్టేసేయండి ఒక 2 minutes. సో దీంతో పాటు నేను కొద్దిగా ఫ్లేవర్ కోసం వెల్లుల్లి మిక్స్చరు, ఇలా స్ప్రింకిల్ చేసుకుంటాను. సో అలా పెట్టేసి ఫ్లేవర్ కోసం ఏదైనా స్నాక్స్ ఇలా పెట్టేస్తాను ఫ్లేవర్ కోసం. సో కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసేసి సో సిమ్లోనే ఉంచండి ఫ్రెండ్స్, స్టవ్ సిమ్లోనే ఉంచండి. విల్ వెయిట్ ఫర్ 2 minutes. సో ఫ్రెండ్స్ 2-3 minutes అయ్యాక దీని పరిస్థితి ఏంటో చూద్దాం. దీన్ని కొంచెం కేర్ఫుల్గా తిప్పించి వేస్తాను. సో దీన్ని ఇంకొక హెల్ప్తో ఇలా తిప్పించేద్దాం. సో లెట్ ఇట్ రోస్ట్ ఫర్ ఎ మినిట్. సో మళ్ళీ మూత పెట్టాల్సిన అవసరం లేదు, అలాగే రోస్ట్ అవ్వని. సో 2 నిమిషాలు అయ్యాక ఫ్రెండ్స్ దీన్ని మళ్ళీ తిరిగేద్దాం, ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే, వీఆర్ గుడ్ టు కట్ ఇన్ టు పీసెస్. సో వేడిగా ఉన్నప్పుడే విల్ కట్ ఇన్ టు పీసెస్. సో ఫ్రెండ్స్ ఇలా మనము కట్ చేశాక సో ఒక్కొక్క పీసు ఇలా తీసుకొని దీనికి కెచప్ కానీ మీకు ఇష్టమైన ఫ్లేవర్ ఏదైనా కెచప్ లేదా సాస్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. సో మీకు ఇది పిజ్జా లాగా అనిపిస్తుంది కదా. సో మీరే కామెంట్లో పెట్టండి మీరు ఏమనుకుంటున్నారు అది. సో ఇలా పీసెస్ ఈవినింగ్ స్నాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు. వితిన్ 5-10 minutesలో మీరు ఈ ఐటెంని ప్రిపేర్ చేసుకోవచ్చు.